కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు మా కమిషనర్ గారిని కలిసి అనేక అంశాల మీద ఫిర్యాదు చేశారు. ఆయన ప్రస్తావించింది పత్రికా సమావేశంలో బయటకు వచ్చి ప్రధానంగా ప్రజా దర్బార్ గురించి కూడా ఆయన కామెంట్ చేశాడు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్న 28 డివిజన్లు 4 విభాగాలుగా విభజించి నారాయణ సార్ గారు 4 విభాగాలకే ప్రత్యేక ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లు నియమించారు. ఉదాహరణకి ఈ ప్రాంతం ఎంతగా ఈ 7 డివిజన్లు చూసేదానికి వాసు సార్ గారు నియమించారు. ప్రతి డివిజన్లో 28 డివిజన్లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం మొదటి విడత పూర్తయింది. ప్రజా దర్బార్ కార్యక్రమంలో అధికారులు నిర్వహిస్తారు. అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, ప్రజల కోసం పనిచేసి ఎవరైనా కూర్చోవచ్చు. ఆ అర్జీలు స్వీకరించి ప్రజల తరపున ఎవరైనా కానీ అధికారులకి ఆ సమస్యలు వివరించవచ్చు. మీరు కూడా రండి, మీరు కూడా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురండి, సమస్యలు పరిష్కారం అయించుకోవడానికి పనిచేయండి తప్ప ప్రజా దర్బార్ గురించి కూడా విమర్శిస్తున్నారంటే ఇంకా ఏమనాలో మాకైతే అర్థం కావట్లా. నారాయణ సార్ గారు చాలా స్పష్టంగా చెప్పున్నారు, ప్రజా దర్బార్లో ఏదైతే వస్తున్నాయో సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయో పరిష్కరించదగినవి వెంటనే అయిపోవాలా, పరిష్కరించే ఆ ఫిర్యాదుదారికి కూడా మీరు తెలియజేయాలా. ఒకవేళ ఏ కారణం చేతైనా అది పరిష్కారం కాకపోతే ఎందువల్ల పరిష్కారం కావట్లేదో ఆ అర్జీదారుడికి వివరించి చెప్పండి అని చెప్పి ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని కూడా మీరు కామెంట్ చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మీకు కడుపు మంట ఏమో మాకైతే తెలియదు, కానీ నిజంగా మీరు రండి, ఎక్కడికి రమ్మన్నా ఎక్కడెక్కడ అభివృద్ధులు జరుగుతున్నా మీరు వచ్చి చూడండి, పరిశీలించండి. నిజంగా దాంట్లో లోపాలుంటే మా దృష్టికి తెండి, ఇది పొరపాటు జరుగుతుంది, ఇది తప్పు జరుగుతుంది, సరిదిద్దండి అని చెప్పి మాకు మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి తప్ప చేసే పనికి చౌకబారు విమర్శలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం.